హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హన్సిక బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో అయితే పిల్లల వ్యాక్సినేషన్కి సంబంధించిన వివరాలన్నీ మీతో షేర్ చేస్తాను. చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, పిల్లల వ్యాక్సినేషన్ వేయించకపోతే ఏమన్నా అవుతుందా, ఎప్పుడు వేయించాలి, వేయించిన తర్వాత ఫీవర్ వస్తేనే పనిచేస్తుందా లేకపోతే పనిచేయదా, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లారిఫికేషన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. పిల్లల వ్యాక్సినేషన్ అనేది మనం డెలివరీ అయినప్పటి నుంచి పిల్లలకి ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ ఇంజెక్షన్స్ వేయించినప్పుడు పిల్లలకి ఫీవర్ వస్తుంది, కొంతమందికి రాదు. రానంత మాత్రాన వ్యాక్సినేషన్ పనిచేయనట్టు కాదు, వచ్చినంత మాత్రాన వ్యాక్సినేషన్ పనిచేస్తుందని కాదు. వచ్చినా రాకపోయినా అది ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది వ్యాక్సినేషన్ అనేది. ఇకపోతే పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించేటప్పుడు మనము ఒక్కోసారి పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళ వ్యాక్సినేషన్ అనేది డిలే అవుతూ ఉంటుంది. అలా డిలే అవ్వడం వల్ల ప్రాబ్లం అయితే ఏమీ కాదు, భయపడాల్సిన అవసరం లేదు. ముందే వేయించకూడదు, కానీ లేట్గా వేయించడం వల్ల ప్రాబ్లం అయితే ఏం రాదు. 1 మంత్ లోపు 2 మంత్స్ లోపు ఖచ్చితంగా ఇంజెక్షన్ అనేది వేయించుకోవచ్చు. మళ్ళీ మనకి నెక్స్ట్ డోస్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మనం ఖచ్చితంగా వేయించుకోవాలి. వ్యాక్సినేషన్ వేయించిన 1 మంత్ అయితే కంపల్సరీ గ్యాప్ ఉండాలి. గ్యాప్ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఇంజెక్షన్ అనేది వేయించుకోవచ్చు పిల్లలకి. ప్రతి అంగన్వాడీ సెంటర్లో మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మనకు గవర్నమెంట్ అయితే ఈ బుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ బుక్లో పిల్లల వ్యాక్సినేషన్కి సంబంధించిన వివరాలే కాకుండా తల్లికి ఇంజెక్షన్స్ ఎప్పుడెప్పుడు వేయిస్తారో ఆ ఇంజెక్షన్స్ ఏంటి, ఇవన్నీ వీటిలో మెన్షన్ చేసి ఉంటారు. పిల్లల వ్యాక్సినేషన్ నేమ్స్ ఏంటి, వాటి పేర్లు, ఇవన్నీ ఈ బుక్లో ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఏ మంత్లో వేయిస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి. చూపిస్తాను చూడండి. ఇలా పిల్లలకి సంబంధించిన ప్రతి ఇంజెక్షన్స్ నేమ్స్, ఎప్పుడెప్పుడు వేయించాలి, ఎన్ని మంత్స్లో వేయించాలి అని వీటికి సంబంధించిన ప్రతి వివరాలు వీటిలో మెన్షన్ చేసి ఉంటాయి. ఈ ఇంజెక్షన్స్ వేయించడం వల్ల మన పిల్లల్ని ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి కాపాడుకోగలుగుతాము. పెద్ద పెద్ద జబ్బులు రాకుండా వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనము ఈ వ్యాక్సినేషన్ వేయించడం వల్ల వాళ్ళకి చాలా మంచిది. ఈ వ్యాక్సినేషన్ అనేది మనకు అంగన్వాడీ సెంటర్లలో ఫ్రీగా వేస్తూ ఉంటారు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వేస్తూ ఉంటారు. అలా వేయించుకోలేని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మనం వేయించుకోవచ్చు. ప్రైవేట్ హాస్పిటల్లో వేయించే ఇంజెక్షన్స్ కల్లా గవర్నమెంట్లో వేయించే ఇంజెక్షన్స్ చాలా మంచిది. కంపల్సరీ మనం గవర్నమెంట్లో వ్యాక్సినేషన్ అనేది పిల్లలకి వేయిస్తూ ఉండాలి. ఇది చాలామంది భయపడుతూ ఉంటారు కదా, ఫీవర్ వస్తుందేమో అని. అలా ఫీవర్ రాకుండా మనం వ్యాక్సినేషన్ వేయించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించినప్పుడు కంపల్సరీ మన ఇంట్లో కొన్ని మెడిసిన్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సి. ఆ మెడిసిన్స్ ఏంటి అంటే, పారాసిటమాల్ సిరప్ అనేది గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, లేదా మనం బయట తీసుకుని అయినా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించిన వెంటనే కంపల్సరీ పిల్లలకి ఈ సిరప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, పారాసిటమాల్. ఎందుకంటే వాళ్ళకి ఫీవర్ రాకుండా. 3 days అనేది కంపల్సరీ ఫీవర్ వస్తుంది కొంతమంది పిల్లలు అయితే రాదు. దాని తర్వాత నెక్స్ట్ బేబీ విక్స్ అనేది యూజ్ చేయడం వల్ల అక్కడ ఇంజెక్షన్స్ వేసిన చోట మనం లైట్గా ఇలా రఫ్ చేసి పిల్లలకి పెయిన్ అనేది ఉండదు, వాపు కూడా రాదు. ఇకపోతే మనం ఐస్ క్యూబ్స్తో డైరెక్ట్ అప్లై చేయకుండా ఏదైనా క్లాతులు తడిగుడ్డలో పెట్టుకొని రఫ్ చేయడం వల్ల వాళ్ళకి గడ్డ కట్టకుండా నొప్పి లేకుండా ఉంటుంది. పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించినప్పుడు తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఇవి: పారాసిటమాల్ సిరప్, నెక్స్ట్ బేబీ విక్స్, ఇకపోతే ఐస్ క్యూబ్స్. ఇవి యూజ్ చేయాలి కంపల్సరీ. ఇలా చేయడం వల్ల పిల్లలకి కొంచెమన్నా పెయిన్ లేకుండా మనం చేయగలుగుతాము. కొంచెం రిలీఫ్గా ఆడుకోగలుగుతారు, పాలు తాగగలుగుతారు పిల్లలు వ్యాక్సినేషన్ వేసినప్పుడు. ఇకపోతే పిల్లలకి వ్యాక్సినేషన్ డిలే అవుతుంది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. వ్యాక్సినేషన్ మనం ముందే వేయించకూడదు, కానీ లేటుగా వేయించిన ప్రాబ్లం అయితే ఏమీ రాదు. 1 year లోపు వేయించాల్సిన ఈ వ్యాక్సినేషన్స్ అన్ని కంపల్సరీ వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం సేవ్ చేయగలుగుతాము. 1 year తర్వాత మళ్ళీ 19 monthsకి అనేది మనకి వ్యాక్సినేషన్ వేస్తారు. దాని తర్వాత 5 years వరకు అయితే వ్యాక్సినేషన్ కంపల్సరీ వేయించుకోవాల్సి ఉంటుందండి. వ్యాక్సినేషన్కి సంబంధించిన వివరాలన్నీ మీతో షేర్ చేశాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మరిన్ని వీడియోస్ అనేవి మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.